ఇప్పుడు మనం ముందుకొద్దాం, మన జనరేషన్ ముందుకొద్దాం. సో లైక్ అందరు సెలబ్రిటీస్ అందరం కలిసి దీని గురించి డిస్కస్ చేద్దాం, దీని గురించి మాట్లాడదాం. ఈరోజు మనం చెస్తో పాటు లైఫ్లో ఎంతో ముఖ్యమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం, స్పెషల్లీ దిస్ విమెన్ అండ్ చైల్డ్ అబ్యూస్ గురించి. మీరు చూపించిన స్టాట్స్ చూస్తే ఐ వాజ్ షాక్. అంటే ఇండియాలో ఇంత రేంజ్లో వీఆర్ బ్యాక్వర్డ్ అని చెప్పి. సో డెఫినెట్గా అది సంథింగ్ అందరం కలిసి మార్చాల్సిన విషయం. ఐ మీన్ లైక్ లెట్స్ సే క్వీన్ ఎంత ఇంపార్టెంట్ చెస్కి, కింగ్ని కాపాడటానికి క్వీన్ ఎంత కష్టపడుతుందో, అలా లైక్ లైఫ్లో ఇఫ్ యూ సే విమెన్ హ్యాస్ టు బి గివెన్ దట్ మచ్ ఇంపార్టెన్స్. క్వీన్ లేకపోతే గేమ్లో ఎలా ఆల్మోస్ట్ ఓడిపోతామో. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ విమెన్కి ఇచ్చే రెస్పెక్ట్, విమెన్కి ఇవ్వాల్సిన క్రెడిబిలిటీతోనే లైక్ అవర్ సొసైటీ ఆల్సో విల్ గెట్ బెటర్ అనేది. క్వీన్ విల్ లాస్ ఫ్యామిలీకి ఉన్న సపోర్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ అది మీ నుంచి వస్తే వాయిస్ చాలా బాగుంటుంది అండి. డెఫినెట్గా ఐ థింక్ ఎనీ మంచి పని కోసం మనం వీలైనంత చేయాలి. సో అందరం కలిసి ఐ థింక్ ఈ జనరేషన్లో వీ కెన్ చేంజ్ మెనీ థింగ్స్. సో బేసిక్గా ఈ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఐ థింక్ ద పీపుల్స్ మైండ్ సెట్. ఈ క్రైమ్స్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎంతో కొంత లైక్ చిన్నప్పుడు లైక్ జనరేషన్ అట్లీస్ట్ ఇఫ్ వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్. ఐ థింక్ అట్లీస్ట్ కొన్ని క్రైమ్స్ అన్నా ఐ మీన్ ఈవెన్ టు థింక్ లైక్ సర్టెన్ మనం న్యూస్లో చూసినప్పుడు ఇలాంటి కూడా పాసిబిలిటీ ఉంటుందా అని అంత భయం వేస్తుంది. బట్ ఇఫ్ దట్స్ హౌ లైఫ్ ఈజ్, ఐ డోంట్ నో లైక్ ఇవి అందరం కలిసి ఎలా ఎంత వీలైతే అంత డెఫినెట్గా మనం చేంజ్ చేయగలం అందరం కలిసి. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో, బికాస్ దిస్ ఇస్ రియలీ రియలీ బ్యాడ్. విమెన్ అండ్ చైల్డ్ అబ్యూస్, సెక్షువల్ హెరాస్మెంట్, మనం ఎంత ఫార్వర్డ్కి వెళ్ళి మనం అన్ని దేశాలు ఇంత పేరు తెచ్చుకుంటా ఈ ఒక్క విషయంలో డెఫినెట్గా ఐ థింక్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అందరం మనం వాయిస్ అవుట్ చేస్తే ఈ టాపిక్ని డెఫినెట్గా వీ కెన్ టేక్ మోర్ పీపుల్. అండ్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది దట్ లైక్ ద మైండ్ సెట్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఎట్ ఎనీ కాస్ట్. హరిక గారు, ఈ చెస్ గేమ్ మీద మీరు ఎంతో చిన్నప్పటి నుంచి మీకు ఒక ప్యాషన్ ఉంది, మీరు ఎంతో సాక్రిఫైస్ చేసే కానీ ఈ స్టేజ్కి రారు. 130 crores పీపుల్లో మీరొక్కళ్ళు గ్రాండ్ మాస్టర్ అవటం అనేది, అంటే ఈ జనరేషన్కి. సో దీనికి ఎంత టైం మీరు సాక్రిఫైస్ చేసి ఉంటారు? మీ ఫ్యామిలీ ఎంత ఎంజాయ్మెంట్? ఇప్పుడు అందరూ చక్కగా స్కూల్ అండ్ అకేషన్స్కి వెళ్తుంటే మీరు కష్టపడి ఒక చోట కూర్చొని దీని గేమ్ ఒక రూమ్లో కూర్చొని, నాకు తెలిసి నేను అనుకున్నాను యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, మీరు ఒక రూమ్లో కూర్చొని ఈ గేమ్ నేను ఎలా ఆడాలి ఏంటి. ఇప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు మ్యాచెస్లో మాకు స్ట్రెస్ రిలీజ్ కోసం మేము ఆడేవాళ్ళం. మాకు బోర్డ్ కంప్లీట్ చేయడానికి మినిమం 45 minutes టైం పెట్టేది. మీరు 3-4 moves చేసేస్తున్నారు అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. దీన్ని ఒక రూమ్ లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. అందరూ ఎంజాయ్ చేస్తారు. లైక్ మా స్పోర్ట్, ఎనీ స్పోర్ట్, మీ క్రికెట్ అవ్వచ్చు, చెస్ అవ్వచ్చు, లైక్ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ సాక్రిఫైసెస్ ఉంటాయి, ఫ్యామిలీ సాక్రిఫైస్ ఉంటాయి, సో మచ్. జస్ట్ ఒక లైక్ వెళ్ళి దేశం కోసం ఆడి మెడల్స్ చేయటం అనే ఒక రోజు కోసం కష్టపడతానే ఉంటాం లైఫ్ లాంగ్. సో డెఫినెట్గా అండ్ మోర్ ఓవర్ లైక్ ఇవన్నీ కన్నా లైక్ వెన్ ఐ సీ ఆర్మీ పీపుల్, సో వాళ్ళ సాక్రిఫైస్ ముందు లైక్ నథింగ్ ఎల్స్. స్పోర్ట్స్ అనేది కూడా లైక్ వెరీ మైన్యూట్ అనిపిస్తుంది, లైక్ లైఫ్స్ ఇచ్చేస్తారు. అలా అందరం దేశం కోసం పైకి తీసుకురావటం కోసం లైక్ గ్లోబల్ లైక్ వరల్డ్లో ఇంత కష్టపడుతున్నప్పుడు వెన్ ఐ సీ ఇన్సిడెంట్స్ లైక్ నిర్భయ కేసు కానివ్వండి, నాకు బాగా గుర్తు. లైక్ నేను ఒక ఫారెన్లో ఉన్నప్పుడు ఎక్కడో మా ఫ్రెండ్స్ అడిగారు, ఢిల్లీలో ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట కదా, ఇండియా సేఫ్ కాదంట కదా అని భయపడతా. లైక్ నాకు డైరెక్ట్గా ఒక అమ్మాయి చెప్పింది, నాకు ఇండియా రావాలనేది నాకు చాలా భయం ఉంది. సో వెన్ వీ హియర్ సచ్ థింగ్స్ డెఫినెట్గా ఇట్స్ వెరీ హర్ట్ఫుల్. లైక్ యూనో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇట్స్ నాట్ లైక్ యూనో అవ్వచ్చు కానీ ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ సేఫ్ అనేది కాదు అని చెప్పి. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఐ మీన్ హార్ట్ టచింగ్ టు listen about these things for India, like ఇది like bad impact out of India ki. So it's very painful definitely, but definitely I think WPD India తీసుకున్న ఈ ఇనిషియేటివ్ I hope అందరం కలిసి దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఎంత వీలైతే అన్ని క్రైమ్స్ని అరికట్టి అలానే ఓవరాల్ మెంటాలిటీని మైండ్ సెట్ని కనుక మార్చగలిగితే
I think that will be a very big success. డెఫినెట్లీ మీలాంటి సపోర్ట్ కనుక మనం కలిసి టుగెదర్ వర్క్ చేయగలిగితే దీన్ని డెఫినెట్గా ఇరాడికేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం, మీరే చెప్పారు అది 73 years నుంచి ఈ క్రైమ్స్ని ఉమెన్ సెక్షువల్ అబ్యూస్ కానీ లేకపోతే చైల్డ్ అబ్యూస్ కానీ ఇరాడికేట్ చేయడానికి ఎవరు రాలేదని మీరు ఒక క్వశ్చన్ చేశారు. సో దాని గురించే మేము స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసి ఒక వర్క్ అంతా తీసుకొచ్చి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా ఆ పాన్ ఇండియా టూర్ ఏదైతే ఉందో దాని గురించి, కాబట్టి దాని గురించి కూడా మీరు ఒక మెసేజ్ పాస్ చేస్తే ఎట్లా ఏంటి? అసలు లైక్ విమెన్ టాకింగ్ బట్ ఈవెన్ చైల్డ్ అబ్యూస్ సో ఇన్హ్యూమన్, అంటే ఇలాంటివి కూడా జరుగుతాయి. మొన్న వరంగల్లో జరిగిన కేసు ఇంత ఇన్హ్యూమన్ 9 months. ఐ మీన్ అసలు ఆలోచించడానికి ఎవరికి రాదే అలాంటిది. లైక్ హౌ దే కెన్ డూ ఇట్ అనేది అసలు మనసుకు కూడా ఆలోచనకు కూడా రాదు. నా చిన్నప్పుడు ఎప్పుడో లైక్ ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని క్లాస్లో నరికేసాడని చెప్పుకునేవాళ్ళు. లైక్ న్యూస్ వచ్చింది అప్పట్లో, చాలా పెద్ద న్యూస్. అండ్ ఇట్స్ లైక్ వెరీ లాంగ్ బ్యాక్ అది. గుంటూరులో జరిగింది. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయంటే లైక్ రీసెంట్ గా జరిగింది ఒక 3-4 days బ్యాక్ గుంటూరు జిల్లాలో లవ్ అండ్ అఫైర్ ఇష్యూ మీద. సో తను మర్డర్ చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతాడు. సేమ్ మన చిన్నప్పుడు గుంటూరులో జరిగింది అలాంటిదే. మరి ఇంకో రీసెంట్గా అంటే మీరు ఇందాక అన్నారు కదా, వరల్డ్ అంతా ఎంత డెవలప్ అయింది, నేను అదర్ కంట్రీస్ వెళ్తుంటే మనం అంటే అది కూడా ఒక మిస్టేక్. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత అవేర్నెస్ వచ్చిన ఒక లైఫ్లో లైక్ మనం లైక్ ఎంతో ముందుకెళ్ళాం, ఇండియా ఎంతో సాధిస్తున్నాం. ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా పీపుల్ ఇంత సిల్లీ మిస్టేక్స్, అంటే దీనివల్ల ఎవరికి ఉపయోగం కూడా నాకు అర్థం కావట్లేదు. విక్టిమ్ ఎనీ లైక్ ఫ్యామిలీస్ అండ్ అబ్యూజర్ ఫ్యామిలీస్ అందరూ సఫర్ అవుతారు. లైక్ ఈవెన్ అబ్యూజర్ లైక్ కేసులని ఇవన్నీ స్టక్ లైక్ ఇద్దరు ఫ్యామిలీస్ లైఫ్ అంతా పోతుంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఈజియెస్ట్గా చేయగలిగింది ఏంటంటే పేరెంట్స్ చూపించిన దారిలో, అంటే ఎడ్యుకేషన్ అవని స్పోర్ట్స్ అవనండి, ఏది మనం ఒక ఎంచుకున్న దారిలో హార్డ్ వర్క్ చేయటం అనేది ఈజియెస్ట్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు మనకు వేరే లైక్ బర్డెన్ ఉండదు. సో పేరెంట్స్ ఎంతో కష్టపడి లైక్ బయట ప్రపంచంలో వర్క్ చేసి డబ్బులు తెచ్చి ఇన్ని చేయాలి. యాజ్ ఎ చైల్డ్ మనం చేయాల్సింది ఏంటంటే మనకిచ్చిన అన్ని సౌకర్యాలని మనం వీలైనంత మనకి తోచినంత మనం చేయగలుగుతాం, హార్డ్ వర్క్ చేయటం. ఒక్కొక్కరు ఒక్కొక్క హార్డ్ వర్క్ బట్టి సక్సెస్ అనేది ఉంటుంది. బట్ అది అంత ఈజియెస్ట్ థింగ్ వదిలేసి లైక్ ఇలాంటి క్రైమ్స్ చేయటం అంటే ఐ డోంట్ నో లైక్ వై అనేది నాకు నిజంగా లైక్ జెన్యూన్గా అర్థం. మీరు అన్నట్లు బిజీ అయిపోతే కొంచెం అంటే ఈ ఉమెన్ సెక్షువల్ హెరాస్మెంట్స్ వీటి మీద కూడా కొంచెం క్రైమ్ రేట్ అనేది తగ్గచ్చు కూడా. ఇప్పుడు మనం మేము మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక షెఫ్ ఉంటే షెఫ్ని సెలబ్రిటీ షెఫ్ కూడా ఉంటారు. సో నాకు అప్పుడు అర్థమయ్యేది, ఓహో అరే సెలబ్రిటీ లాగా చూస్తున్నారు షెఫ్లు. మనకి ఇక్కడ చూస్తే హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటే పేరెంట్స్ ఇంకోలాగా మాట్లాడతారు. సో ఏదైనా ప్రొఫెషన్ ప్రతి ప్రొఫెషన్లో ఎనీ ప్రొఫెషన్ లైక్ నాకు ఎనీ ప్రొఫెషన్, నేను ఒక ప్రొఫెషన్ తక్కువ ఏ రోజు అనుకోను. ఎనీథింగ్ దట్ వి డిసైడ్ టు డూ ఇన్ లైఫ్ అది పక్కన చేయొచ్చు చేయకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ అండర్స్టాండింగ్. బట్ ఇఫ్ యూ బిలీవ్ ఇట్, అదే మన చదువు అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఎడ్యుకేషన్. ఫర్ మీ స్పోర్ట్స్ ఇస్ ఆల్సో ఎడ్యుకేషన్. ఇట్స్ ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. 100% దాని మీద ఎఫర్ట్ పెడితే డెఫినెట్ గా సెటిల్ అయిపోతారు. అందరూ కూడా బిజీ లైఫ్ లో ఉంటారు. అంటూ నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని చాలా కష్టంగా చేస్తాను, అసలు నేను ఎంత కష్టపడిపోతున్నాను అనుకునేదాన్ని. పెద్ద నాకు ఏమర్థమైందంటే అది ఈజియెస్ట్ థింగ్ టు డూ. మీ పేరెంట్స్ మీకు ఒక పాత్ చూపిస్తున్నారు, మీకోసం అంతా కష్టపడి అరేంజ్ చేస్తున్నారు. ద సింప్లెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ టు ఎంజాయ్ యువర్ ప్రొఫెషన్. అది ద ఈజియెస్ట్ థింగ్ అని మనం పెద్ద అయినాక అర్థం అవుతుంది లైఫ్లో. సో డెఫినెట్గా ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ద కిడ్స్. అండ్ చిన్నప్పుడు మనం కష్టపడినది ఫ్యూచర్ అంతా నౌ ఐ కెన్ బి లైక్ డెఫినెట్గా మై లైఫ్ ఈజ్ మచ్ మోర్ ఈజియర్ బికాస్ ఆఫ్ ఆల్ ద హార్డ్ వర్క్ ఐ డిడ్. సో అందరూ కనుక లైక్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్. మన పేరెంట్స్ చూపించిన దారిని, మనం ఎన్నుకున్న దారిని కష్టపడి పైకి వెళ్ళటం అనేది ఈజియెస్ట్ థింగ్ అండి లైఫ్ లో. తర్వాత ఎంతో బర్డెన్ వస్తుంది, ఫ్యామిలీస్ అని ఇంకోటి ఏదో ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా హాలిడేస్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటే నాకు తెలిసి మీరు ఒక రూమ్ లో కూర్చొని గేమ్ ఎలా ఆడాలని ఆలోచించుంటారు నేను అనుకుంటున్నాను.
డెఫినెట్ గా అండి. లైక్ అంత సాక్రిఫైస్ చేసి ఉంటుంది. నేను స్కూల్ మానేసి ఒకే రూమ్ లో కూర్చుని లైక్ మా కోచ్ వచ్చేవాళ్ళు మార్నింగ్ 6 to ఈవినింగ్ 4. సో వి జస్ట్ యూస్ టు సిట్ దేర్ అండ్ ప్రాక్టీస్. సో అందరు స్కూల్ నుంచి వచ్చి నాకు వినిపిస్తూ ఉండే బయట ఆడుకుంటుండేవాళ్ళు, వాళ్ళందరూ ఆడేసుకుంటున్నారు నేను ఆడుకోవట్లేదే అని అప్పట్లో నాకు అది పెద్ద కష్టం అనిపించేది. సో ఐ మీన్ ఇప్పుడు పెద్ద నాకు అనిపిస్తుంది ఎంత సిలియస్ థింగ్ అది అప్పుడు అనిపించింది. అంటే మనకి అవేర్నెస్ లేక. సో ఆ అవేర్నెస్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వనండి ఏదైనా అర్థమైనప్పుడు దట్స్ వాట్ ఐ థింక్ వీ షుడ్ పీపుల్ ఆల్సో. దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ యూ కెన్ డూ. మీరు లైఫ్ స్పాయిల్ చేసుకోమాకండి. ఇట్స్ జస్ట్ లైక్ వన్ కేస్ విల్ స్పాయిల్ లైక్ సో మెనీ లైఫ్స్. ఐ మీన్ పేరెంట్స్ లైక్ వాళ్ళ పెయిన్ నో వన్ కెన్ ఈవెన్ ఈ ఒక్క ఇన్సిడెంట్ లైఫ్లో అయిపోతాయి. లైక్ ఐ మీన్ ఐ డోంట్ నో, ఇట్స్ సో డిఫికల్ట్ టు థింక్ అబౌట్ పేరెంట్స్. మనం చిన్నప్పుడు కూడా ఇలాంటి టాపిక్స్ ఒక అవేర్నెస్ అనేది కూడా ఎవరు చెప్పేవాళ్ళు కూడా కాదు, ఇలా ఉండేది. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఎంతో మంది చూస్తారు. సో వాళ్ళకి ఒక ప్రాపర్ అవేర్నెస్, సెటిల్మెంట్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఒక 20 years వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉండేది అనేది ఈ మెసేజ్ వాళ్ళకి ఇంకా బాగా రీచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. బికాస్ ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ వల్ల అట్లీస్ట్ ఇఫ్ ఐ కెన్ educate couple of people also, I'll be really really happy. Ante I definitely say like ilanti oka crime valla like so many lives get spoiled and even the abuser life will not be anything. వాళ్ళ ఫ్యామిలీ కూడా చిన్న విషయం ఉంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు క్వీన్ ఎంత ఇంపార్టెంట్. క్వీన్ కనుక కొలాప్స్ అయిపోయిందంటే ఈ ఫ్యామిలీ అంతా కొలాప్స్. సపోర్ట్ ఉండదు. ఇంకా హ్యూమిలియేషన్ సఫోకేట్ అయిపోయింది. ఈవెన్ క్రైమ్ కి పోనీ మేబీ జైలు శిక్ష పడకపోయిన హ్యూమిలియేషన్ దే గెట్ లైక్ ద హోల్ ఫ్యామిలీ హోల్ లైఫ్ ఆ మచ్చ ఉండిపోతుంది. సో ఐ థింక్ జస్ట్ మనందరం కలిసి ఈ అవేర్నెస్ కనుక పీపుల్లో తీసుకురాగలిగితే అట్లీస్ట్ ఐ థింక్ మన వల్ల ఎంత వీలు అంత ఎరాడికేట్ చేయడానికి వీలు ఉంటుంది క్రైమ్స్ ని. డెఫినెట్లీ. అలాగే ఐ థింక్ పేరెంట్స్ కూడా మానిటైజ్ చేయాలి లైక్ పిల్లల్ని వాళ్ళు అంటే ఎవ్రీ వన్ ఫీల్ యాజ్ ఎ పేరెంట్ లైక్ మన పిల్లలు మనం పెంచేవాళ్ళు తప్పు చేయరు, ఎలా తప్పు చేస్తారని. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ ద పేరెంటింగ్ ఆర్ ఎనీథింగ్. ఇట్ కెన్ బి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అవుట్ సైడ్. ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, లైక్ బ్యాడ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆర్ లైక్ వాచింగ్ సంథింగ్ దే కెన్ గో ఇన్ టు రాంగ్ వేస్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ in like monetizing like their own kids and see where they are leading to. అంటే తప్పు చేయటం కూడా ఒక అవేర్నెస్ లేకుండా జరిగేది. నిజంగా రియాలిటీలో ఇఫ్ దే అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఈజ్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ విల్ డూ దిస్ మిస్టేక్. ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ ఎనఫ్ లైక్ తర్వాత మన పరిస్థితి ఏంటి అనే అవేర్నెస్ లేని వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తారు. సో అలాంటి అవేర్నెస్లో లేనప్పుడు మనం కనుక పేరెంట్స్ కంటిన్యూస్గా మానిటైజ్ చేసుకుంటాం, ఒకవేళ మన పిల్లలు తప్పు చెయ్యొచ్చు అనే ఒక ఉండాలి కదా. లైక్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ వన్ కెన్ బి పర్ఫెక్ట్. సో ఇన్ కేస్ తప్పుదారులు వెళ్తారా అన్నా సరే జాగ్రత్తగా కనుక చూసుకుంటే మన పిల్లలు తప్పు చేయలే, ఇంపాసిబుల్లే, పక్కన వాళ్ళే తప్పు అయి ఉంటుంది అన్న థాట్స్ తీసేసి మన వల్ల మన పిల్లల వల్ల ఏదైనా తప్పు జరుగుతుందా అని కూడా చెక్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద క్రైమ్స్ మీరు పేరెంట్స్కి మెసేజ్ పాస్ చేశారు కాబట్టి మన లాస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా స్కూల్లో 2nd class అమ్మాయిని ఒక టీచర్ అబ్యూస్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా. సో వీటిలన్నిటి గురించి ఏంటంటే కంపల్సరీ పేరెంట్స్ మానిటైజ్ చేయమన్నారు సార్. అది చాలా మంచి ఇంపార్టెంట్ మెసేజ్ అండి. కంపల్సరీ చేయాలి, కొంత టైం స్పెండ్ చేయాలి. విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ద కిడ్ ఇస్ ఫీలింగ్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. కొన్ని మేము కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ప్రోగ్రామ్ జరిగిన తర్వాత వాళ్ళు కొన్ని పర్సనల్ విషయాలు మాకు చెప్తుందంటే సమ్ ఓన్ రిలేటివ్స్ వాళ్ళ మీద అబ్యూస్ చేస్తుంటే వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు, వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అబ్యూజ్, సెక్షువల్ అబ్యూజ్. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మాకు చెప్పుకోవటం, కొంతమందిని మేము కౌన్సిలింగ్ చేయటం వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ అందరు కూడా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు ఫ్రీగా మాట్లాడగలుగుతారు పేరెంట్స్. ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్ నౌ లైక్ కంపేర్ టు నా చిన్నప్పటి నుంచి చూసుకుంటే నౌ పీపుల్ ఆర్ మచ్ మోర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. But I think definitely it should be much like the communication of parents and kids should be much more. And I think to some extent, I think to large extent actually change అయితే ఉంది. Like అప్పటికి ఇప్పటికి definitely the awareness change ఉంది.
బట్ స్టిల్ ఇంకా కనుక లైక్ ఎదర్ ఐ మీన్ ఎనీ పేరెంట్ ఏదో తప్పు జరుగుతుందా, వాళ్ళ పిల్లలు తప్పు జరుగుతుందా, వాళ్ళ పిల్లల వాళ్ళ తప్పు జరుగుతుందా అనేది ఎప్పుడు మానిటైజ్ చేసుకుంటుంటే ఐ థింక్ థింగ్స్ కెన్ గెట్ బెటర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ మీరు అవేర్నెస్ తీసుకురావడం కోసం అందరికీ పాన్ ఇండియా ప్రోగ్రామ్ అని అన్ని స్టేట్స్కి వెళ్ళి మీరు అవేర్నెస్ తీసుకురావడానికి మీ వంతుగా మీరు చేయాల్సింది చేయడానికి ట్రై చేస్తానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లైక్ మీరు ఎగ్జాక్ట్గా హౌ యువర్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ అండ్ హౌ ఇట్ ఎండ్? సో స్టార్టింగ్ విజయవాడ అనమాట అండి. స్టార్టింగ్ విజయవాడ, అలాగే ఎవ్రీ స్టేట్లో ఒక 2-3 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మంచిగా ఒక క్రికెటర్స్ కానీ ఫిలిం స్టార్స్ కానీ చేసి అక్కడ గవర్నమెంట్ని పిలిచి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్కి, అలాగే 32 స్టేట్స్ అనమాట. 32 స్టేట్స్కి వెళ్ళి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ని కలవటం జరుగుతుంది. అలాగా విశాఖపట్నంలో ఎండింగ్ చేస్తున్నాం మనం క్లోజింగ్ సెరమనీ. అప్పుడు మీరు కూడా వస్తే ఆ టైంలో మీకు గేమ్ ఏం కనుక లేకపోతే మీరు అవైలబిలిటీ మై షెడ్యూల్ పర్మిట్స్ డెఫినెట్గా ఇంత మంచి ఇనిషియేటివ్ నా వంతు నేను చేయగలను డెఫినెట్గా. Very very glad that people are taking this step. WPD India step. I'm very glad you've taken this step, Nagarjun garu, and WPD India. I really hope మీరు ఎంచుకున్న ఈ దారి వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడాలి. డెఫినెట్లీ మై వన్ ఆటోగ్రాఫ్ అండ్ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అసలు దీనికి ఒక ఎండ్ ఉండదు. బికాస్ సో మెనీ థింగ్స్, సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. బట్ దీనికి సొల్యూషన్ అంటే మన అందరం కలిసే దీన్ని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఐ హోప్ అందరం కలిసి ఈ WPD ఇండియా తీసుకున్న పాన్ ఇండియా ఇనిషియేటివ్ని మన వల్ల మనం చేయగలిగింది పాల్గొని అందరికీ మన ఎక్స్పీరియన్సెస్తో మంచి చెప్పి, అలానే విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది. లైక్ మనం లైఫ్లో లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు టీచ్ కిడ్స్ ఆల్సో టు రెస్పెక్ట్ గర్ల్స్. అండ్ ఈ కాలంలో అందరూ అన్ని ప్రొఫెషన్స్ అండ్ వాళ్ళ వల్ల వాళ్ళు చేయగలిగింది ట్రైన్ టు డెవలప్. ఆల్ వీ కెన్ డూ ఇస్ టు సపోర్ట్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ అండ్ రెస్పెక్ట్ దెమ్. దట్ ఈస్ ద లీస్ట్ పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్. సో మన అందరం కలిసి మన వీలైనంత అవేర్నెస్ పెంచి ఈ ఇష్యూని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ హారబుల్ థింగ్ లైక్ పీపుల్ కెన్ ఫేస్. అండ్ ఐ రియలీ రియలీ హోప్ అందరికీ ఈ మెసేజ్ పాస్ అయ్యి దట్ దే అండర్స్టాండ్ దట్ క్రైమ్ కెన్ నాట్ హెల్ప్ ఎనీ వన్. అది విక్టిమ్ అయినా అబ్యూజర్ అయినా దర్ లైఫ్ విల్ గెట్ స్పాయిల్డ్. ప్లీజ్ అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అండ్ లైఫ్లో లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు గ్రో అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో అప్ ఇన్ లైఫ్, మీరు మీ చిన్నప్పుడు మీరు కష్టపడి ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఇఫ్ యూ కెన్ వర్క్ హార్డ్ లైఫ్ లాంగ్ పీస్ఫుల్గా ఉండేంత సాధించవచ్చు. థ్యాంక్ యూ నాగార్జున గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. లైక్ ఐ రియలీ రియలీ హోప్ ఇట్ బికమ్స్ ఎ హ్యూజ్ సక్సెస్ దిస్ పాన్ ఇండియా టూర్. అండ్ డెఫినెట్గా సక్సెస్ అయ్యి అందరం కలిసి విశాఖపట్నంలో మనం ఫుల్ ఫ్లెజ్గా విల్ ఎండ్ దిస్ ఇన్ అ వెరీ నైస్ నోట్ బై సేవింగ్ మెనీ పీపుల్స్ లైఫ్. I wish Definitely we all are with you. Thank you very much, Harika. Thank you very much. Hi, I'm Harika Dronavalli. I'm here with WPD India to ask all you people why there is increasing crime rate against women and children. On these issues, I'm going to raise my voice against the assaults on women and children. ఇన్ని రోజుల నుంచి అన్ని నా ఈ వీడియోస్ కానీ లేదంటే ఏ వీడియో వచ్చినా ఏమొచ్చినా కూడా హౌస్లో కానీ కూడా బయట ఎప్పుడు చూసినా సరదాగా ఉండే. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ మోర్ అని చెప్పేసి అన్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మేము ఇక్కడ కూర్చున్న దేని గురించి అంటే ఉమెన్ అబ్యూస్మెంట్ అండ్ చైల్డ్ అబ్యూస్మెంట్. సో ఇలాంటి ఉమెన్ హరాస్మెంట్స్ అండ్ చైల్డ్ అంటే